ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో మనకి వుమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ ఆఫీషియల్‌గా సెట్ అయిపోయింది. 5 ఆన్ 5 ఈరోజు స్మాక్ డౌన్‌లో సెట్ అయిపోయింది. అండ్ అంతే గాకుండా డ్రూ మ్యాక్‌ఎంటర్ కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ జేసేసిండు. అండ్ దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ అంతే గాకుండా ఈ వీడియోలో రోమన్ రైన్స్ గురించి గూడా మాట్లాడబోతున్నాం. అందుకని వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన విజన్ వస్తారన్నమాట. పాల్ హెమన్, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అండ్ లోగన్ పాల్ వీళ్ళు నలుగురు రింగ్‌లో ఉంటారు. పాల్ హెమన్ తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. సో, వార్ గేమ్స్ గురించి మాట్లాడతాడు. సో, వార్ గేమ్స్‌లో ఏం జరగబోతుందో నాకు తెలుసు. నేను విజన్‌ని చూడగలుగుతున్నాను. అంటే నేను ఫ్యూచర్‌ని చూడగలుగుతున్నాను. ఏందంటే మీ ఐదుగురు సూపర్ హీరోలు, మీ ఐదుగురు మెయిన్ ఈవెంట్ స్టార్‌లు అంటే ఈ బ్రాన్ బ్రేకర్ చేతుల్లో నలిగిపోతారు. చిత్తు చిత్తు చేసేస్తాడు. అండ్ మీ ఐదుగురు సూపర్ హీరోలు, సూపర్ స్టార్‌లు ఈ బ్రాన్సన్ రీడ్ చేతుల్లో చిక్కుకుపోతారు. 5 సునామీలుంటవి. సో, 5 సునామీలు ఇచ్చేస్తాడు. అండ్ మీరెక్కడికి వెళ్ళలేరు. కేజ్‌లో లాక్ అయ్యి ఉంటారు గదా! సో, ఇద్దరు మిమ్మల్ని కుమ్మేస్తారన్నట్టుగా ఈ టైప్‌లో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మన పాల్ హెమన్. అండ్ దాని తర్వాత పాల్ హెమన్ లోగన్ పాల్ గురించి మాట్లాడతాడు. లోగన్ పాల్‌కి మైక్ ఇస్తాడు. అండ్ మైక్ ఇవ్వగానే లోగన్ పాల్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు. "ఏయ్! మీరు నోరు మూయండి. నేను మాట్లాడాలి. ఒక 5 విషయాలు చెప్పాలని" అంటాడు. సో, సరే 5 విషయాలు ఏందో అనేది మనకి చెప్పనివ్వలేదు. జే అండ్ జిమ్మీ ఊసో ఇంటరప్ట్ చేస్తారు. బట్ ఆ 5 విషయాలు ఏంటివి అనేది మన లోగన్ పాల్ చెయ్యి మీద రాసుకొనొచ్చిండు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. క్లియర్‌గా కనబడుతుంది మన లోగన్ పాల్ చెయ్యి మీద ఏదో రాసుకొనొచ్చిండు. అంటే ఇప్పుడది కావాలనే రాసుకొనొచ్చిండా? లేకపోతే మర్చిపోతా అంటే రింగ్‌లోకెళ్ళేసరికి నేను మర్చిపోతా. సో, చూసుకుంటే ఈజీగా అయిపోతదని రాసుకొచ్చిండా అనేది ఏది తెలీదు గానీ 5 విషయాలైతే లోగన్ పాల్ తన చేతి పైన రాసుకొనొచ్చిండు. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అంటే లోగన్ పాల్ అంత వీకా మైక్ స్కిల్స్‌లో అని చాలా మందికి అనిపించొచ్చు ఇది జూస్తే. సో, ఆ 5 విషయాలు ఏందో చెప్పకుండానే మన జే ఊసో, జిమ్మీ ఊసో వచ్చేస్తారు. సో, జే ఊసో, జిమ్మీ ఊసో వచ్చి ఏమంటారంటే లాస్ట్ రాలో ఏం జరిగిందో అందరూ జూషినారు గదా! అన్నట్టుగా ఈ టైప్‌లో వాళ్ళని అంటూ ఉంటారు. అప్పుడు పాల్ హెమన్ చెప్తాడన్నమాట. మీరు లోగన్ పాల్ మాట్లాడుతూ ఉంటే వచ్చినారు, ఇంటరప్ట్ జేసినారు. తనకి చాలా కోపంగా ఉంది. సో, మీ బ్లడ్ లైన్, మీ రోమన్ రెయిన్స్ ముందుకెళ్ళడానికి, మీ ఫ్యామిలీకి ఫుడ్ పెట్టడానికి నేనొచ్చినాను. సో, నేను ముందుకు తీసుకెళ్ళినాను మిమ్మల్ని. సో, మీకొకటి తెలుసా? మీరెందుకని ఈ బ్లడ్ లైన్ ఎందుకని ఎప్పుడు గెలిచేది అంటే నంబర్స్ గేమ్. సో, ఇప్పుడు నంబర్స్ గేమ్ వల్లనే ఎప్పుడు గెలిచేది. ఇప్పుడు గూడా నంబర్స్ గేమ్ వల్లనే మేము గెలుస్తాం అన్నట్టుగా పాల్ హేమన్ చెప్తా. ఇప్పుడు చూడు రింగ్‌లో ముగ్గురమున్నాం. నాతో కలిసి నలుగురున్నారు. అండ్ మీరు ఇద్దరే ఉన్నారు గదా! అని ఈ టైప్‌లో పాల్ హేమన్ అంటూ ఉంటారు. మీరంతా ఫూలిష్ అన్నట్టుగా తిడతాడు. అండ్ అప్పుడు జిమ్మీ ఊసో చెప్తాడన్నమాట. "హే ఓ జిమ్! నీ నుండి నేను చాలా నేర్చుకున్నాం. మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకున్నామా? సో, నీ నుండి చాలా నేర్చుకున్నాం. మేమిక్కడికి ఒంటరిగా రాలేదు" అని మన జిమ్మీ ఊసో చెప్పేస్తాడు. అంతలోనే మన కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అవుతది. థీమ్ సాంగ్ ప్లే అవుతది గానీ కోడీ రోడ్స్ రాడు. చూస్తూ ఉంటారు. అలాగే చూస్తూ ఉంటారు. అండ్ కొన్ని సెకన్లు అయిపోయిన తర్వాత ఇగ స్క్రీన్ సైడ్ మన కోడీ రోడ్స్ బస్సు చూపిస్తారనమాట. ఎరీనాలో ఉన్న బస్‌ని చూపిస్తారు. అండ్ ఆ బస్సులో నుండి డ్రూ మ్యాకెంటర్ వస్తారు. అండ్ అక్కడ కింద పడిపోయి ఉంటాడన్నమాట మన కోడీ రోడ్స్ బస్సులోనే. భయంకరంగా అటాక్ చేసేస్తాడు మన డ్రూ మ్యాకెంటర్ కోడీ రోడ్స్ పైన. అండ్ అది చూసి మన జే అండ్ జిమ్మీ ఊసో అక్కడికెళ్తారన్నమాట. కోడీ రోడ్స్‌కి ఏమైందో అని చెక్ చేయడానికి. అండ్ డ్రూ మ్యాకెంటర్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా అటాక్ చేసేస్తాడు. అండ్ కోడీ రోడ్స్ అన్‌కాన్షియస్ అయిపోతాడు. ఏం అర్థం కాదు కోడీ రోడ్స్‌కి అలాగే పడిపోతాడు. జిమ్మీ ఊసో, జే ఊసో అండ్ నికాలిస్ అండ్ రిఫరీస్ వచ్చి ఇట్లా చెక్ చేస్తారన్నమాట. ఏమైందో అన్నట్టుగా. అండ్ మళ్ళీ డ్రూ మ్యాకెంటర్ అక్కడ వస్తాడన్నమాట. సో, వార్ గేమ్స్‌లో చూసుకుందాం ఛాంప్ అని చెప్పి అక్కడి నుండి కార్‌లో నుండి ఎళ్ళిపోతాడు. అండ్ జే ఊసో, జిమ్మీ ఊసో అక్కడే ఉండిపోతారన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ ఇది ఎండ్ అయిపోతది. అండ్ నిజంగా చాలా చాలా రక్తం వచ్చింది. రక్తం అచ్చెట్లో కొట్టిండు మన డ్రూ మ్యాకెంటర్ కోడీ రోడ్స్‌ని. ఇది కొత్తేం గాదు మన కోడీ రోడ్స్‌కి. సో, రాక్‌తో ఉన్నప్పుడైతే అది ఇంకా ఘోరం. అండ్ ఇలాంటివి కొత్తేం గాదు కోడీ రోడ్స్‌కి. సో, బెటర్ అనిపించింది ఇలా జేయడం అనేది. అండ్ ఇంకొంచెం అంటే ఆ అటాక్ జేసింది మనకు జూపిస్తే బాగుండనిపించింది నాకైతే. ఇది చూసిన తరువాత. ఎనీవే ఈ టైప్‌లో చూపించడం నాకు చాలా నచ్చింది. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ కమ్‌బ్యాక్ జేస్తాడు. అది వేరే లెవెల్. అండ్ దాని తర్వాత మనకి రింగ్‌లో ఇలిజా డ్రాగనోవ్ వర్సెస్ మన జేడీ మెక్‌డోనగ్ మధ్య యునైటెడ్ స్టేట్స్ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. ఓపెన్ ఛాలెంజ్. సో, ఈ మ్యాచ్ బానే ఉండింది. బట్ ఎంతైనా సరే ప్రతి వారం ఇలా చాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేస్తే బోరింగ్ అనిపిస్తుంది. అంటే మ్యాచ్ సరిగ్గా ఉన్నా సరే, మ్యాచ్ బాగున్నా సరే ఏదో బోరింగ్ ఫీల్ అనేది వస్తుంది. సో, కొన్ని రోజులు ఆపేస్తే బెటర్ ఉండేదని నాకనిపిస్తుంది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ఇలిజా డ్రాగనోవ్ విన్ అయినారు. బట్ మ్యాచ్ మటికి బానే ఉంది.
అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారన్నమాట తమ రూమ్‌లోకి. అండ్ అప్పుడు షార్లెట్ ఫ్లేర్ చెప్తది, "నేను నీకోసమే వచ్చినాను. నీకు హెల్ప్ చేయడానికే వచ్చినాను" అని మన అలెక్సాతో చెప్తది. అండ్ వాళ్ళు రూమ్‌లోకెళ్ళగానే అక్కడ రియో అండ్ ఇయోస్‌కే ఇద్దరు కూర్చుంటారన్నమాట. అండ్ అలెక్సా బ్లిస్ వెళ్లి తనతో మాట్లాడు అని చెప్పేస్తది. మన షార్లెట్ ఫ్లేర్‌ని ముందుకు తోసేస్తది. అండ్ అది చెప్పి అక్కడ నుండి ఇయో అండ్ అలెక్సా బ్లిస్ ఎళ్ళిపోతారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సెటిల్‌మెంట్ చేసుకుంటారు. సో, నువ్వు నన్ను నమ్మొచ్చు, నేను నిన్ను నమ్మొచ్చు. వార్ గేమ్స్‌లో మనం కలిసి ఫైట్ చేద్దాం అన్నట్టుగా సెట్ చేసేసుకుంటారు. సో, ఒప్పందం కుదురుతది. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య ద లాస్ట్ టైమ్ ఈజ్ నౌ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ మట్టుకి వేరే లెవెల్ అని చెప్పాలి. సో, స్టార్టింగ్ నుండి కార్మెలో హేస్ బానే ఫైట్ చేసిండు. సో, నిజంగా టఫ్ ఫైటే ఇచ్చిండు బ్రాన్సన్ రీడ్‌కి. అండ్ మధ్యలో ఇక బ్రాన్సన్ రీడ్‌ని కుమ్మేస్తాడు కార్మెలో హేస్. అప్పుడు బ్రాన్సన్ రీడ్‌కి హెల్ప్ చేయడానికి లోగన్ పాల్ అండ్ ఇటువైపు మన బ్రాన్ బ్రేకర్ ఇద్దరు వచ్చేస్తారన్నమాట. వాళ్ళు కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తాడు. లోగన్ పాల్ అయితే మన కార్మెలో హేస్ పైన అటాక్ చేసేస్తాడు. అయినా సరే ఫైట్ బ్యాక్ చేస్తాడు కార్మెలో హేస్. అండ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే మన బ్రాన్ బ్రేకర్ ఇగ అటాక్ చేద్దామని చూస్తాడు. స్పియర్ ఇచ్చేద్దామని చూస్తాడు కార్మెలో హేస్‌కి. అదే టైంలో మన జే ఉసో అండ్ జిమ్మీ ఉసో వచ్చేస్తారు. వాళ్ళిద్దరొచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అండ్ లోగన్ పాల్ పైన ఇద్దరి పైన అటాక్ చేసుకుంటూ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తూ ఉంటారు. అండ్ అదే టైంలో ఇగ మన పాల్ హెమన్ రింగ్ ఏప్రాన్ పైన ఎక్కి రెఫరీని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అదే టైంలో బ్రాన్సన్ రీడ్ కార్మెలో హేస్‌ని కుమ్మేద్దామని చూస్తాడు. బట్ ఏమవుతదంటే ఔట్ ఆఫ్ నోవేర్ కోడీ రోడ్స్ వస్తాడు. మెరుపు తీగలాగా వచ్చి బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తాడు. అక్కడే ఆ రింగ్ బయటే ఒక క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడన్నమాట. అండ్ బ్రాన్సన్ రీడ్ అక్కడే పడిపోతాడు. అండ్ కార్మెలో హేస్‌ని రింగ్ లోపలికి నూకేస్తాడు. అండ్ ఇక రెఫరీ కౌంట్ చేస్తాడు. 10 కౌంట్స్ అయిపోతది. 10 కౌంట్స్ అయిపోయిన తర్వాత కూడా బ్రాన్సన్ రీడ్ రింగ్‌లోకి రాలేకపోతాడు. సో, కౌంటౌట్ ద్వారా ఈ మ్యాచ్‌లో కార్మెలో హేస్ విన్ అవుతాడు. సో, ఇప్పుడు కార్మెలో హేస్ అడ్వాన్స్ అయిపోయిండు ఈ టోర్నమెంట్‌లో. అండ్ దాని తర్వాత ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇస్తాడు మన కోడీ రోడ్స్ అందరికి. విజన్ టీమ్ మొత్తానికి సాలిడ్ అంటే సాలిడ్ వార్నింగ్ ఇచ్చేస్తాడు. "హే బ్రాన్ బ్రేకర్ ఎక్కడున్నావు? ఇక్కడికి రా. స్టైనర్ ఏమి రోడ్స్ కంటే బెటర్ కాదన్నట్టుగా" చెప్పాడన్నమాట. అంటే స్టైనర్ ఫ్యామిలీ కంటే ఇక్కడ రోడ్స్ ఫ్యామిలీ బెటర్ అన్నట్టుగా ఈ టైప్‌లో ఒక మాట చెప్తాడు. అండ్ దాని తర్వాత బ్రాన్సన్ రీడ్‌కి కూడా ఇచ్చి పడేస్తాడు. "నువ్వు పవర్‌ఫుల్లే కావచ్చు. బట్ ఏం చేయలేవు" అన్నట్టుగా నీ వైపు లైట్స్ రావన్నట్టుగా, స్పాట్ లైట్ రావన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడతాడు. అండ్ మన లోగన్ పాల్‌కి కూడా ఇచ్చి పడేస్తాడు. అండ్ బ్రాక్ లెస్నర్‌కైతే మామూలుగా కాదు. సో, బ్రాక్ లెస్నర్ లాస్ట్ టైమ్ నిన్ను డబ్ల్యూడబ్ల్యూఈలో బీట్ చేసిందెవరు? నిన్ను ఓడించిందెవరు? నేను. నేను నిన్ను ఓడిచ్చినాను. ఒక్కసారి గాదు 2 సార్లు నిన్ను ఓడించినాను. అండ్ పాల్ హెమన్ కూడా వార్నింగ్ ఇచ్చేస్తాడు. "నువ్వు ఒక ఎంపైర్‌ని బిల్డ్ చేసినావు గదా! నీ ఎంపైర్‌ని కూలగొట్టినాను నేను. నీ ఎంపైర్‌ని కూలగొట్టి నేను నా ఫినిష్ ద స్టోరీని ఫినిష్ చేసుకున్నాను. నువ్వు స్టార్ట్ చేస్తే నేను ఎండ్ చేసినాను" అన్నట్టుగా ఈ టైప్‌లో ఒక సాలిడ్ అంటే సాలిడ్ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చేస్తాడు కోడీ రోడ్స్. ఇక చెప్పి ఇక్కడనే ఎండ్ చేసేస్తాడు కోడీ రోడ్స్. ఇలా అటాక్ చేయడం కోడీ పైన అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ టైప్‌లో ప్రోమో కట్ చేయడం చాలా అంటే చాలా బాగుంది. సో, ఏదైనా హైలైట్ ఉందా అంటే అంటే ఈరోజు స్మాక్ డౌన్‌లో ఇదొక్కటే హైలైట్ అని చెప్పాలి బాగా. అండ్ నెక్స్ట్ మనకి డీఐవై వర్సెస్ ఫ్రాగ్జియం మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో క్యాండిస్ లేరీ చీటింగ్ చేస్తది. సో, చీటింగ్ వలన ఈ మ్యాచ్‌లో డీఐవై వాళ్ళు విన్ అవుతారు. ఎందుకంటే మాస్క్ తీసేస్తది. మాస్క్ తీసేయడంతో వాళ్ళు ఫుల్ అడ్వాంటేజ్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ పెంటా వర్సెస్ ఫిన్ మధ్య ద లాస్ట్ టైమ్ ఈజ్ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. ఇది ఫస్ట్ రౌండ్ అన్నమాట. ఇదే లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ రౌండ్‌లో. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో పెంటా విన్ అయినాడు. సో, ఒకటైతే అనిపిస్తుంది ఫిన్ బాలర్‌ని నాశనం చేస్తున్నారని. సో, ఫిన్ బాలర్ అయితే ఈ టైప్‌లో చూపించగలిగే సూపర్ స్టార్ అయితే కాదు. సో, కొంచెం బెటర్‌గా చూపించొచ్చు ఫిన్ బాలర్‌ని అని నాకనిపించింది పర్సనల్‌గా. సో, మీరేమంటారు ఈ మ్యాచ్ పైన? మీరే చెప్పండి. నాకైతే ఏంటో ఫిన్ బాలర్ అంటే ఒక పప్పెట్ లాగా చూపిస్తున్నారు. సో, అదే అన్నమాట ఫిన్ బాలర్‌ది. సో, కొంచెం బెటర్‌గా చూపించొచ్చు. చూపించే ఛాన్స్ ఉంది. మళ్ళీ డీమన్‌ని తీసుకురావచ్చు. డీమన్‌ని తీసుకొస్తే గత పూర్వ వైభవం వస్తది మన ఫిన్ బాలర్‌కి. సో, చూడాలి మరి కన్సిడర్ చేస్తారా? చేయరా? అనేది. అండ్ నెక్స్ట్ వుమెన్స్ వార్ గేమ్స్‌కి మ్యాచ్ సెట్ అవుతదన్నమాట. రియో అండ్ షార్లెక్సా అంటే నలుగురు రింగ్‌లోకైతే వచ్చేస్తారు. సో, వాళ్ళు రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, "సో, మా మధ్య అంటే మిస్‌కమ్యూనికేషన్ ఉండేది. మా మధ్య ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేదు. బట్ ఇప్పుడేందంటే నేను షార్లెట్‌ని నమ్ముతాను అండ్ షార్లెట్ నన్ను నమ్ముతుంది. సో, మా మధ్య ట్రస్ట్ వచ్చేసింది. అండ్ మాకిప్పుడు ఫిఫ్త్ మెంబర్ గావాలి. సో, మా ఫిఫ్త్ మెంబర్ ఎవరు అని అనౌన్స్ చేస్తదన్నమాట. అప్పుడే ఏజెలీ వచ్చేస్తది. సో, ఏజెలీ థీమ్ సాంగ్ ప్లే అవ్వబోతది. తను స్క్రీన్ సైడ్ వచ్చేస్తది. తను రాగానే మనకిప్పుడు నయా జాక్స్ అండ్ లాష్ లెజెండ్
అంటే ఆస్కా, కబుకి వారియర్స్ వాళ్ళందరూ వచ్చి ఈళ్ళ నలుగురు పైన అటాక్ జేసేస్తారు. అండ్ అది ఫస్ట్‌గా ఏజేలీ చూడదు. అండ్ మెల్లగా కొన్ని సెకన్‌లయినంక చూసి, అరే! మా వాళ్ళ పైన అటాక్ చేస్తున్నారని పరిగెత్తుతూ వస్తది. పరిగెత్తుతూ రింగ్ దగ్గరికి రాగానే బెక్కీ లించ్ వచ్చి ఏజేలీ పైన అటాక్ చేసేస్తది. సో, కౌంటర్ ఇచ్చేస్తది. సో, బెక్కీ లించ్ ఏజేలీ పైన భయంకరంగా అటాక్ చేస్తది. అండ్ రియా రిప్లీ ఫైట్ బ్యాక్ చేద్దామని చూస్తది. బట్ నో యూజ్. బెక్కీ లించ్ వచ్చి మళ్ళీ తనని దొరకబడతది. సో, వాళ్ళందరూ కలిసి రియా పైన అటాక్ చేసేస్తారు. అండ్ అనయా లేటర్ కూడా కనెక్ట్ చేస్తారు. అండ్ వాళ్ళందరి పైన అటాక్ చేసిన తర్వాత బెక్కీ లించ్ వచ్చి ఆస్కాతో చేయగలుగుతది. అండ్ వాళ్ళు ఐదుగురు రింగ్‌లో నిల్చుంటారు. సో, ఇగ మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. వుమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్. సో, కబుకి వారియర్స్ అండ్ లాష్ లెజెండ్, నయా జాక్స్ అండ్ బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ అండ్ ఇయో స్కై, అలెక్సా బ్లిస్, షార్లెట్ ఫ్లేర్ అండ్ ఏజేలీ మధ్య 5-on-5 వుమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ డేట్ అండ్ టైమ్ గురించి మాట్లాడితే నిన్నటి వీడియోలోనే చెప్పినాను. అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా చాలా క్లియర్‌గా అప్డేట్ చేసినాను మీ అందరికీ ఎర్లీ బెట్టింగ్ ఓడ్స్. సో, ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ గురించి. సో, రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో వస్తున్నాడని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇంతకు ముందే ఆఫీషియల్‌గా రోమన్ రైన్స్ అడ్వర్టైజర్ చెప్పినాను. కానీ నెక్స్ట్ రాని ఓపెన్ చేసేది కూడా మన రోమన్ రైన్సే అంట. యెస్, మన నెక్స్ట్ రాని రోమన్ రైన్స్ కిక్ ఆఫ్ చేయబోతున్నారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బ్రాక్ లెస్నర్ కూడా రా కోసం అడ్వర్టైజ్ ఉన్నారు.